ఇండస్ట్రియల్ విజిట్ అని బోర్ కొట్టిస్తున్నారా? ఎక్కడికి బయలుదేరుతున్నావురా? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడిగా నోర్మోయరా. చాలే చెప్పరా, షాపింగ్ ఎక్కడ వెళ్తున్నావు? నీలాంటి పనికి మాల వాళ్ళు వెళ్తారా షాపింగ్ కి, కానీ నాలాంటి అందగాళ్ళు కస కస రేపింగ్ అదే డేటింగ్. ఓ ప్రియా 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 టచ్ చేయాల్సిన దగ్గర టచ్ చేస్తా. బాయ్ చెప్తే రే వసంత్, ఆగరా రే. వీడు వెళ్ళిపోతే మనం బార్ కొంటకి వెళ్ళాలిగా. వీడిని హలో, నేను చెప్పి జాగ్రత్తగా వినండి. రూమ్ నెంబర్ 12లో ఒక పెద్ద తప్పు జరిగిపోతుంది. మీరు ఇమీడియట్గా వెళ్తే దాన్ని వెంటనే ఆపేయచ్చు. రారా నా దగ్గర నీకు అప్పగంతులు. నైస్ మూడ్ లైటింగ్. ప్రియా డార్లింగ్. సారీ సార్, మేడం రూమ్ అని తెలియకుండా వచ్చేసాను. ఆల్ ది బెస్ట్, బాగా ఎంజాయ్ చేయండి. సార్ ముగ్గురైతే బాగో సార్. నువ్వు తప్పు చేయాలని వచ్చి మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? వాడు తప్పుగా అనుకుంటున్నాడు. రే నాకన్నీ తెలుసురా. మీకు అన్నీ తెలుసా? ఏయ్ నీకేమైనా బుద్ధి ఉందా? హనీమూన్ కపుల్స్ రూమ్ లో దొంగచాటుగా చూస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని ఇద్దరిని విట్నెస్ చేసేలా ఉన్నావు. ఇక మీదట మీ ఇద్దరిని ఎక్కడైనా కలిపి చూశాను, అదే నీ కాలేజీ లైఫ్ కి లాస్ట్ డే అవుతుందిరా. సార్ 4 సంవత్సరాలు కల సార్, 6 నెలలుగా ప్లాన్ చేస్తున్నాం. రే 4 ఏళ్లుగా ఏం చేయనాడు, ఇప్పుడు ఏం చేస్తారా? వదిలితే కదా సార్ చేయడానికి. మీరేం కంగారు పడకండి. ఈ పొట్టోడేంటి పిచ్చుకోకలా కరుస్తున్నాడు? మావా అప్పుడైపోయిందా? ఓ ఇదంతా నీ పనే. నేనేం చేశాను రా? సరే రా పోదాం. ఎక్కడికి రా? అంటే నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు కదా మావా, నిన్ను కూల్ చేయడానికి. దా పోదాం. రాజు కమిట్ చేయించా.